Hello guys, good morning from Ooty. 1, 2, 3. Woo! Next level view. Guys, ఏమన్నా ఉందా లొకేషన్ మాత్రం ఎర్లీ మార్నింగ్ 8 అయితే అవుతుంది ఇప్పుడు టైము. ఇంకా నేను మర్చిపోయాను అనమాట పైన వచ్చి చూద్దాం వ్యూ పాయింట్ అనేది. సో ఇప్పుడు చూడండి ఇంత నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది లొకేషన్ మాత్రం. లొకేషన్ మాత్రం అదిరిపోయింది పోండి. సో లొకేషన్ ఎట్లా అనిపిస్తో కింద కామెంట్ చేయండి. సో కింద నిలబడ్డా కాలు అయితే చల్లగా ఉన్నాయి, అసలు ఫుల్ కోల్డ్ ఉంది, అందుకే నేను ఇట్లా డ్యాన్స్ చేస్తున్నా. మనకు ముందరైతే ఉంది కదా, ఇది వచ్చేసి రేస్ ట్రాక్ అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అది మొత్తం రేస్ ట్రాక్ అనమాట, ఇటు నుంచి మొత్తం. సో రేస్ ట్రాక్ అంటే మన బైక్స్ది అట్లా కాదు, ఇది గుర్రాలది అనమాట. గుర్రాలది రేస్ ట్రాక్ మీ జరిగేది. సో ఎగ్జాక్ట్లీ దాని ముందనే మనం అయితే దివి రెస్టారెంట్ అని ఒక హోటల్లో స్టే చేస్తున్నాం. ఇంకా స్టే కూడా మనతో పాటు వచ్చింది కదా ఒక బ్రదర్ ఆత్యూల్ అని, హర్యానా నుంచి అనమాట. మీరు అనుకున్న ఆత్యూల్గా, తన పేరు ఆత్యూల్. తను మనకు ఇంకా తనే రూమ్ తీసుకున్నాడు అనమాట. ఫస్ట్ 1500, ఇంకా మేము ఇద్దరం ఉంటా అంటే 1600 రూపీస్ అయితే తీసుకున్నారు. రేట్స్ మాత్రం టూ మచ్గా ఉన్నాయి. ఇంకోటి ఇది సీజన్ ఏంటంటే క్రిస్మస్ టైం, ఇంకోటి వీక్ ఆఫ్ సాటర్డే సండే, ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ న్యూ ఇయర్, అంటే ఇయర్ ఎండింగ్ కాబట్టి అందరు చూడాలనుకున్న ప్లేసెస్కి వస్తారు. రెడీ అయితే అయినాం, టైం వచ్చేసి 10:27 అవుతుంది. ఇంకా మేమిద్దరం రెడీ అయినాం. అబ్దుల్ భాయ్ రెడీ అయినా? ఈజ్ ఫ్రమ్ హర్యానా. సో నిన్న కలిసింది కదా, సో ఇద్దరం కలిసి రూమ్ తీసుకున్నాం. మనకు రూమ్ కూడా బ్రోనే తీసుకున్నాడు అనమాట. సో ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నాం బ్రో? నెక్స్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీ. దెన్ తర్వాత తనను బస్ స్టాండ్లో డ్రాప్ చేస్తే తను అటు నుంచి మైసూరు బస్ ఎక్కి వెళ్తాడంట. ఊటీ నిన్నే కవర్ చేసినట్ట, కూనూరు వెళ్దామని నిన్న మనకు అక్కడ కలిసిండు. సో అట్లా అన్ఎక్స్పెక్టెడ్ కలిసి మేము ఇది మొత్తం తిరిగి ఇక్కడ రూమ్ తీసుకొని ఇప్పుడైతే తనని మీ ఇద్దరం కలిసి చాక్లెట్ ఫ్యాక్టరీ వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం మీకు ఎంత కాస్ట్ ఎట్లా. ఓ కైసా బనైతే దిగాతా ఉదర్ అక్కడ చాక్లెట్ ఎట్లా తయారు చేస్తారు ఏందనేది మొత్తం చూపిస్తారనమాట. అక్కడ మీకు కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం మొత్తం ఏందనేది. తర్వాత తను కొంచెం షాపింగ్ చేసుకుంటాడంట అక్కడ. తర్వాత తను బస్ స్టాండ్లో డ్రాప్ చేస్తే అటు వెళ్ళిపోతాడు. సో ఇంకా లేట్ చేయకుండా మన రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. 11 అవుతుంది, ఆల్మోస్ట్ 11 అవునా, 11 అవుతుంది. అవి ఇంకా కిందకి వెళ్ళి ఇంకా బైక్ మీద అయితే మాట్లాడుకుందాం. ఒక్కసారి లుక్ వేసుకోండి, నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ వ్యూ మాత్రం. మాకు స్ట్రేట్ కనిపిస్తుంది కదా మనకు బెంచ్ మార్క్ టీ ఫ్యాక్టరీ అని. సో అక్కడైతే వెళ్తున్నాం అనమాట మనం. సో అక్కడికి వెళ్ళాలి, కానీ ఇట్లా స్ట్రేట్ వెళ్ళాలి, మొత్తం తిరుక్కుంటూ వెళ్ళాలి మొత్తం ఈ రూట్స్ అన్నీ. బైకర్స్ అడ్వాంటేజ్. Hey, look at this Mini Cooper. మనం చాక్లెట్ ఫ్యాక్టరీ లోపలికి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూడండి, అంటే టికెట్ కిట్నా 30 రూపీసేనా? టికెట్ వచ్చేసి ఫర్ హెడ్ 30 రూపీస్ అనమాట. మా ఇద్దరం తీసుకున్నాం 60 రూపీస్. అండ్ ఇక్కడ చాక్లెట్స్ బీన్స్ ఉన్నాయి కదా, అవి ఇక్కడ వేస్తారు స్టార్టింగ్. అండ్ ఇక్కడ గ్రైండర్స్ ఇవన్నీ ఎట్లా తయారు చేస్తారు స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఒక సిస్టర్ తయారు చేస్తారు చూడండి, అది మొత్తం తర్వాత పేస్ట్ అయిన తర్వాత వస్తుంది చూడండి, కనిపిస్తుంది కదా. దాన్ని మొత్తం దాంట్లో మిషన్ వేసిన తర్వాత అట్లా వస్తుంది చాక్లెట్. బీన్స్ దాంట్లో వేసినాక హీట్ చేసి మొత్తం చూడండి ఒకసారి లైన్గా కంట్రోల్గా స్టెప్ బై స్టెప్ అయితే ఉంది ఇక్కడ మొత్తం. చాక్లెట్ ఎట్లా చేస్తారు ఏందనేది చేసిన తర్వాత క్రీమ్ దాంట్లో షుగర్ అంతా మిక్సింగ్ చేసిన తర్వాత ఇట్లా బౌల్లోకి అయితే తీసుకుంటారు. తీసుకొని ఇట్లా దాంట్లో అచ్చులు ఉంటాయి, అచ్చులో పోస్తున్నారు చూడండి. లైవ్లో తయారు చేస్తున్నారు చాక్లెట్స్, ఎట్లా తయారు చేస్తారు చూడండి.
అట్లా చేసి అట్లా పెడతారనమాట డైరెక్ట్. ఇట్ విల్ బి డ్రై అయిన తర్వాత మన చాక్లెట్ రూపంలో ఇచ్చేస్తాం. ఫ్రీ ఓన్లీ బ్లాక్ ఫర్ 2 people. దిగావు చాక్లెట్ దిగావు. సో టోటల్గా ఇప్పుడు లైవ్గా ఫ్రెష్గా తయారు చేసిన చాక్లెట్ అనమాట ఇది. ఇప్పుడు మన ముందర తయారు చేసిన అలాంటివే అనమాట. సో బ్రో టేస్ట్ ఇట్ వన్స్, హౌ ఇస్ ఇట్? సో ఇప్పుడు టేస్ట్ చేస్తాం. హౌ ఇస్ ద టేస్ట్? Good, very good. It's a pure chocolate. नीचे से इट इज बेस्ट. नीचे से ज़्यादा अच्छा ऊपर वाला है. ప్యూర్ టేస్ట్ బాగుంది. కింద నిన్న వెళ్ళి लोकल शॉप से अच्छा है कि ये वाला है. కింద లోకల్లో తీసుకున్నాం. అక్కడికన్నా ఇక్కడ చాలా మంచిగా ఉంది. ఫుల్ టేస్టీ ఉంది. పక్క మీరైతే కింద షాప్లలో తీసుకోకండి. ఇక్కడ ఫ్యాక్టరీస్ ఉంటాయి. ఫ్యాక్టరీ దగ్గర అవుట్లెట్ కూడా ఉంటుంది. మీకు అది చూపిస్తా, ఎంత ప్రైస్ ఏందనేది కూడా చూపిస్తాయా. ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ ఏముందో అదైతే చూద్దాం. సో టీ ఫ్యాక్టరీకి ఎంట్రీ అనమాట. ఎంట్రీ టికెట్ ఇక్కడ తీసుకుంటే మనకి లోపలికి ఎంట్రీ. టీ ఫ్యాక్టరీ అని ఉంది కదా, ఇక్కడికి ఎంట్రీ అనమాట. సో టీ పౌడర్ ఎట్లా తయారు చేస్తారు ఏందనేది కూడా చూపిస్తాం లోపలికి. సో మన బ్రో అయితే టికెట్ తీసుకుంటున్నాడు. హౌ మచ్? 20 rupees, 10 rupees per person. ఓకే 2. ఓకే. అండ్ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూడండి కిందికి, అది మొత్తం విలేజ్. సో సిటీ అనమాట, ఊటీ సిటీ మొత్తం కింద ఉంది కదా. ఇక్కడ నుంచి లొకేషన్. ఇది టీ లీవ్స్ అనమాట. అంటే చాపత్త ఆకులు అనుకోండి. టీ తయారు చేసే ముందు ఆకులు. అబ్బాబా వాసన మాత్రం బాగుందని, కానీ ఊపిరి ఆడట్లేదు నాకు ఎందుకో. నాకు కొన్ని స్మెల్స్ పడవు, దాంట్లో ఇది ఒకటి కూడా. స్మెల్ చాలా మొత్తం ఇట్లా వస్తుంది. దాని నుంచి రోలర్స్లో వెళ్తుంది పైకి. ఇక్కడ నుంచి పిప్పి అవుతుంది చూడండి. అనిపిస్తుంది కదా, ఇక్కడ పిప్పి ఇటు నుంచి ఇక్కడ పౌడర్ లాగా పడుతుంది. అటు నుంచి ఇలా రోలింగ్ అయ్యి వెళ్తుంది. ఇంకా ముందరికి వెళ్ళినాక టోటల్గా అటు వెళ్తుంది, చూపిస్తాను మీకు. మనమే కదా చూడండి. సో ఇక్కడ నుంచి సైడ్కి పోవాలి. నో ఎంట్రీ ఫర్ అంటారు. ప్రాసెస్ చూడండి. ఇక్కడ నుంచి ఇంకో లోపల మిషనరీస్ అవన్నీ నడుస్తున్నాయి కదా. ఇక్కడ నుంచి చూపిస్తా చూడండి ప్రాసెస్. అది లోపల మొత్తం ప్రాసెస్ అనమాట. పౌడర్ అంతా వెళ్తుంది చూడండి, అటు నుంచి వెళ్తుంది. ఇక్కడ నుంచి మొత్తం వల్ల వస్తుంది అక్కడ చూడండి. రోలింగ్ అవుతుంది రోలర్ మీద మొత్తం. ఇలా వచ్చి టోటల్గా ఇక్కడ వెళ్తుంది చూడండి. ఒక్క నిమిషం ఈ సైడ్ నుంచి చూపిస్తాను మీకు. ఒక్క నిమిషం వీడ. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ పడుతుంది చూడండి, పౌడర్ లాగా పడుతుంది. ఆ పౌడర్ అనేది ఈ రోలర్ పైనకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక సిలిండర్ టైపు. దాంట్లో మేబీ హీట్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. హీట్ అయ్యి పౌడర్ లాగా చేస్తారని అనిపిస్తుంది. ఇక్కడ క్లోజ్ ఉంది. ఇక్కడ చూడండి ప్రాసెస్ మొత్తం ఉంది. ఇంకో ఇట్లా తీసుకొచ్చి మొత్తం ఇట్లా అయితే ఇస్తారనమాట. లోపలికి వెళ్దాం. అయిపోయింది ఇంకా. టీ పౌడర్ ఎట్లా స్టార్ట్ అవుతుందని చూపిస్తుంది. Crushed leaves are sent into the fermentation drum where shapes are formed and at CFM natural leaves ఇవన్నీ చూడండి పౌడర్ ఎట్లా తయారైతది ఏందనేది ఇక్కడ మొత్తం oxidized or fermented according to the room temperature, and after fermentation it is dried at 135 degrees Celsius. Once the leaves are dried, it is sent into fiber mat where the fiber and flaky tea is sorted through static electricity. ఇక్కడ చూడండి పౌడర్ అయితే టీ పౌడర్ అయితే వెళ్తుంది కిందకి చూడండి. ఫైనల్ అవుట్పుట్ అన్నమాట ఇది. And flaky tea leaves are removed
and రోలర్స్ ద్వారా వెళ్తుంది. ఇంకా ఏమైనా ఉంటే అంటే లీవ్స్ ఏమైనా ఇంకా చెత్త ఏమైనా ఉంటే అది లేకుండా మొత్తం పౌడర్ లాగా అయితే వెళ్తుంది అనమాట కింద. ఇంకేమైనా ఉన్నా రోలర్స్ ఇంకా క్లీన్ చేస్తే ఏమన్నా ఇంకేమన్నా చిన్న చిన్నవి ఏమన్నా ముక్కల్లాగా వెళ్తాయి కదా అవి ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్తుంది కింద. ఇంకా లాస్ట్ ప్రాసెస్ అనమాట రోలర్ పైన లాస్ట్ ప్రాసెస్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ ప్యాకెట్లో ప్యాక్ చేసేసి మనకైతే ఎక్స్పోర్ట్ చేస్తారనమాట ఇక్కడ నుంచి టీ పౌడర్ అనేది. ఎంట్రన్స్ లో ఒక టికెట్ ఇచ్చింది కదా ఆ టికెట్ ఇస్తే ఇక్కడ మనకు 2 చాయిస్ అయితే ఫ్రీ ఇస్తారు. పర్ హెడ్ ఒకటి అనమాట. 2 అయితే తీసుకొని వెళ్దాం బ్రో దగ్గరికి మనం. అంటే ఇక టికెట్ ఇలాచి 2 డేస్. సో ఇక్కడ మనకి ఫ్రీగా అయితే చాయ్ అయితే ఇస్తున్నారు. సో ఫ్రీ మే మనకైతే ఇచ్చేస్తున్నారు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మొత్తం అవుట్లెట్స్ అనమాట. ప్యాకింగ్ ఇక్కడ రియల్గా న్యాచురల్గా వీరే తయారు చేసిన టీ పౌడర్స్ అయితే ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఇదే అనమాట మొత్తం టీ పౌడర్ చూడండి. అన్ని రకాల టీ పౌడర్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి మేము వెళ్ళొచ్చినాం. ఇప్పుడైతే అటు నుంచి వెళ్ళి ఇట్లా ఒక నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇటు నుంచి ఇటు మొత్తం లోపల ఫ్యాక్టరీ అవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ. దీని లోపలికి ఎంట్రెన్స్ అనమాట. థీమ్ కూడా చూడండి చాక్లెట్ లాక్నేసీలు. ఇది లైన్ అనమాట లోపలికి ఎంటర్ అవ్వడానికి. వీళ్ళు ఒక ట్యాగ్ ఇస్తున్నారు. ఆ ట్యాగ్ ఇస్తే స్కాన్ చేస్తేనే లోపల టికెట్స్ కానీ అవి కానీ మొత్తం దాంతో నడుస్తుంది అనమాట. సులూరుపేటలో పోయించిన పెట్రోల్ ఇప్పటిదాకా వచ్చిందనమాట. సో మనోడైతే ఇంకా వెళ్ళిపోతున్నాడు అనమాట ఇక్కడ నుంచి. मैसूरेना मैसूर से बेंगलुरु से ट्रेन टू हरियाणा. ओके बाय ब्रो बाय. ఇంకా మా బాయ్స్ హాస్టల్ ఇక్కడ ఉందంట. సో చూద్దాం మనం పోతుంటే రోడ్డు. అబ్బా కింద ఇంజన్ దాక్కుతుంది. అంత గుంతలలో వచ్చిన సర్చ్ చేసుకుంటా ఇక్కడైతే వచ్చినాం. యూత్ హాస్టల్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే బెడ్ 150 బెడ్ 150. ఓకే रूम्स 2 रूम्स रूम्स को 500. ओके सीजन भी नॉर्मल भी कितने भी एक ही रेट है. ఒకటే రేటు. डॉर्मेट्री 150, बेड सिंगल बेड 150, रूम 500. फिक्स रेट है. और कैंपिंग करने का प्लेस नहीं है ना? टेंट डालने का प्लेस नहीं है ना? ये रूम में turn left. ఓకే విన్నారు కదా. ఇదైతే లొకేషన్ కింద పెడతా చూడండి, యూత్ హాస్టల్ అని. నార్మల్ టైంలో ఎవరన్నా ఊటీకి వస్తే మాత్రం బడ్జెట్లో స్టే చేయాలంటే మాత్రం ఇది 150లో మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఎన్ని రోజులైనా బుక్. ఇక్కడ ప్రైవేట్ హాస్టల్ ఉంది. ఈ హాస్టల్ వచ్చేసి ఫర్ హెడ్ 250 రూపీస్ అంట. బెడ్ అయితే మాత్రం. ఇంకా రూమ్స్ అయితే మాత్రం 4000 3000 అట్లా ఉన్నాయంట. సో బెడ్ తీసుకుంటే 250 రూపీస్ అంట. ఇక్కడ నెంబర్ ఉంది చూడండి, ఎవరైనా రావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసేయండి.
ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది. అండ్ సో గైస్ రూమ్స్ వెతుకుతూనే దొరుకుతలేవు డార్మెటరీస్ హాస్టల్. సో ఇక పొద్దున్న ఏం తినలేదు, లంచ్ చేద్దామని మీల్స్ అయితే తెప్పించిన అనమాట. చూడండి క్యాబేజీ వైలెట్ కలర్, ఇది ఊటీ స్పెషల్ క్యాబేజీ అండి. ఇంకా రైస్ తిని మళ్ళీ సర్చింగ్ మొదలు పెట్టాలి. प्रेजेंट रूम्स रेट हाई है, रेट है रूम IR का टेंट पोट नाइट टाइम इधर ओनर था ओनर ओनर एक बार तुम पूछो ना फोन करके. अदेना आप इंद बंक हाँ बंक पेट्रोल बंक సో మళ్ళీ అయితే చూడండి అయితే ఓపిస్తున్నాం. మేబీ ఎంత పడుతుందో చెప్తాను. ఇంకైతే 200 అయితే ఓపించినాం, 200 ఫుల్ అయింది కదండి. రేట్ వచ్చేసి ఓపించినాం. రేట్ వచ్చేసి 105 అయితే ఉంది. 11.3 పాయింట్స్ అయితే వచ్చింది. ఒక బ్రదర్ కనిపించిండు చెన్నై నుంచి, లుక్ ఎట్ ద బీస్ట్ Z9 అనమాట. సో Z9 పైన వెళ్తుంటే కొంచెం మాట్లాడిన తర్వాత కాఫీ తాగుదామని ఆగినాం. ఇద్దరం ఆగినాం ఇక్కడే. సో ఇప్పుడు ఫ్రమ్ కమ్ టు చెన్నై. ఓకే 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 షూర్. సారీ చెప్పలేదు కదా మనం ఎక్కడ వెళ్తున్నాం. మనం ఊటీలో ఉండట్లేదు. ఊటీ దీనమ్మ ఆల్మోస్ట్ 1500 ప్లేస్ ఉంది. ఏమంటారు ఫర్ రూమ్కి అంత పెట్టేంత ఓపిక లేదు నాకు. నిన్ననే ఆ బ్రోతో ఉన్నందుకు ఎట్లా అనిపించింది. బట్ తను ఏమన్నాడంటే ఏం పర్లేదు నేను ఆల్రెడీ తీసుకున్నా, నాకు నేను ఎట్లాగో ఉంటా కదా, నువ్వు కూడా ఉండు అని అన్నాడు. జస్ట్ ఒక 100 రూపీస్ ఏమో ఎక్స్ట్రా అయింది ఇద్దరికి. సో మేమిద్దరం అదే రూమ్లో ఉన్నాం. ఇంకా తనను చూసింటారు మీరు, అక్కడ బస్ స్టాండ్లో వదిలేసిన. సో ఇంకా నాకు కూడా వర్త్ ఇట్ అనిపించలే. ఇంకోటి నాకు బడ్జెట్లో కుడకలేదు అసలు. యాక్చువల్గా నేను తిరుపతి టు కన్యాకుమారి వెళ్దాం అనుకున్నా. సో సడన్గా చూస్తే కన్యాకుమారి సైడు, ఐ మీన్ తమిళనాడు కింద సైడు ఫ్లడ్స్ వచ్చినాయి, అదే వరదలు వచ్చినాయని అన్నారు. సో ఇంకా కేరళ నుంచి ఇట్లా వెళ్దాం అనుకున్నా. బట్ ఇక్కడ నుంచి చాలా అంటే ఈ రూమ్స్ గిట తక్కువలో దొరికినా లేకపోతే క్యాంపింగ్ అలా ఉన్నా మేబీ నేను కేరళ నుంచి వెళ్ళేవాళ్ళు. 1500 ప్లస్ ఉంది. సో అందుకనే నేను స్కిప్ చేసేస్తున్నా ఊటీని. మేబీ మనం రైనీ సీజన్లో వద్దాం. ఊటీ ఈస్ బెస్ట్ ఫర్ రైనీ సీజన్. సో అందుకే ఇప్పుడు ఎంత ఉండాలనుకున్నా స్కిప్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఆ 1500తో నేను ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకున్నా 1200. సో ఇక్కడ నుంచి నేను కోయంబత్తూర్ వెళ్ళిపోవచ్చు. నా ప్లాన్ ఏంటంటే జనవరి 1 లోపల నేను కన్యాకుమారిలో రీచ్ అవ్వాలన్నమాట. సో కోయంబత్తూర్ సిటీ అయితే వచ్చేసినాం మనం. ఆదియోగి స్టాచ్యూ వచ్చేసి ఇంకా 29 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా ముందరికి వెళ్ళి డైవర్షన్ తీసుకోవాలంట. కోయంబత్తూర్ దాటిన తర్వాత ఆదియోగి వెళ్దాం అనుకుంటున్నా రేపు. సో ఇంకా ఇక్కడ నుంచి 13 కిలోమీటర్స్ అయితే ఉంది ఆదియోగి వచ్చేసి. సో ఇంకా నేనైతే ఫుడ్ తినేసి వచ్చి ఇంకా నైట్ 10 అవుతుంది. 10 తర్వాత క్యాంపింగ్ టెంట్ అయితే వేసుకుని ఒక పెట్రోల్ బంక్లో అయితే HP పెట్రోల్ బంక్లో. సో వాళ్ళైతే చాలా మంచిగా చూసుకున్నారు. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.